200 కోట్లు స్కామ్ జరగలేదు. నేను పూర్చంద్ర గారు కూడా ప్రమాణం చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళందరితో జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల చంద్రబాబు గారు, నరసింహ గారు, వీళ్ళ ముగ్గురు హయాంలో 1000 కోట్ల స్కామ్ జరిగింది. మట్టిని దోశారు, ఇసుకను దోశాడు, పరిశ్రమలు తీసుకొచ్చారు. ప్రతి నెల వీళ్ళకి 5-5 లక్షల పరిశ్రమలో ఇస్తున్నారు. వాటితో బతుకుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ప్రజల దౌర్భాగ్య పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు. వీళ్ళందరి మీద కాంగ్రెస్ పార్టీగా, ప్రజల మనిషిగా మేము పనిచేస్తూనే ఉంటాం. మరోసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఈ జగ్గంపేటలో ఉన్న ప్రతి ఓటరు నాకు 100 రూపాయలు, 100 నేను ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళే వరకు కూడా ఫోన్పే నెంబర్ 9963655589. మరోసారి చెప్తా ఉన్నాను, 9963655589. ఇది జ్యోతుల నెహ్రూ గారు శిష్యుడిగా ఉన్నప్పుడు నేను తీసుకున్న నెంబరు. లాంగ్ టైం నుంచి అదే నెంబర్ ఉంది. అయితే ఫోన్ నెంబర్లు కానీ, మనిషి మాట కానీ, మనిషి ప్రవర్తన కానీ, మనిషి ఉద్దేశం కానీ, భయపడడం కానీ, బెదరడం కానీ, పారిపోవడం కానీ, దోపుకోవడం కానీ ఏమీ ఉండదు. ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీరు ధైర్యంగా ముందుకు రండి. ఈ అవినీతిని అందరినీ మీరు వ్యతిరేకించడం, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశాలన్నింటినీ మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. మీరందరి సందర్భంగా మరో విషయం తెలియజేస్తాను. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఆదివారం ఆరోగ్య ఆదివారంగా ప్రకటించాం కాంగ్రెస్ పార్టీగా. ప్రతి ఆదివారం ఆరోగ్య ఆదివారం. మీకు దేవి ఫిషరీస్ వల్ల ఇబ్బంది ఉందా? ఆదివారం నాడు అక్కడ నుంచి మేము వస్తాం, పోరాడతాం. మీకు రాజ్యలక్ష్మి వల్ల, ఫిషరీస్ వల్ల ఇబ్బంది ఉందా? ఆదివారం అక్కడ నిలబడండి, మేము వస్తాం. అస్సాగా వాళ్ళు మీకు ఏమన్నా మెలకు వస్తుందా? గుమ్మలతోటి అచ్చితపురం, బావజిపేట, వెదిరిపక్కలకి ఆదివారం నాడు అక్కడ నిలబడండి. ఏదో ఒక సమస్య మీద ప్రతి ఆదివారం ఆరోగ్య ఆదివారం, ఆరోగ్యానికి ఆటంకం కలిగించే ఏదో ఒక అంశం మీద ప్రతి ఆదివారం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, మిగిలిన విషయాల మీద రేపు దాదాపు ఆదివారం నుంచి ఈ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమం ప్రతి గ్రామంలోనే కాంగ్రెస్ పార్టీ మొదలెడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి మా భావాల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకురావడానికి మీరందరూ ఇంత శ్రద్ధగా వచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. 2 చేతులు ఎత్తి మీకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.